సుమారు 20 రోజుల పాటు జరిగినటువంటి వర్షాకాల సమావేశాలకు సంబంధించి పార్లమెంట్లో అమిత్ షా కానీ మోడీ కానీ అడుగు పెట్టడానికి భయపడిపోయారు. ఇప్పుడు ఈ అంశం మీదే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అమిత్ షా రాజీనామా చేసి తీరాల్సిందే అంటూ విపక్షాలు పట్టుకున్నటువంటి పట్టు అమిత్ షాను పార్లమెంటుకు కూడా రాకుండా అడ్డుపడింది. పార్లమెంట్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో అన్న భయంతో అమిత్ షా దూరంగా ఉన్నారని ఒక వార్త అయితే, వీటన్నిటికీ బలం చేకూరుస్తూ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా బీజేపీలో అంతర్గతంగా రాజకీయాల్లో ఏదో జరుగుతుంది, అమిత్ షా నరేంద్ర మోడీ యొక్క ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది, వాళ్ళ వల్ల ఉపయోగం లేదన్నట్టుగా బీజేపీ పార్టీ కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. దీనికి సంబంధించి మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద జరిగిన ఉద్యమానికి సంబంధించి జూలై 20వ తారీఖున వారిపై జరిగినటువంటి లాఠీ చార్జ్, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి జంజీల యొక్క మద్దతు విపరీతంగా పెరిగిపోయింది. ఆ రోజు జరిగినటువంటి దమనకాండకు సంబంధించి విద్యార్థులపై జరిగినటువంటి పిలెట్ గన్స్ యొక్క ఫైరింగ్, అలాగే లాఠీలకు మేకులు కొట్టి విద్యార్థులను గాయపరిచారనేటువంటి అంశాలు, ఆడవాళ్లను కూడా చేరకుండా విద్యార్థుల పట్ల అక్కడ ఉన్నటువంటి లేడీస్ పట్ల బట్టలు కూడా చింపేసి వాడిపై దాడి చేశారన్నట్టుగా వచ్చినటువంటి వార్తలు, ఇవన్నీ కూడా అమిత్ షా మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు అమిత్ షా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ శాంతియుతంగా జరుగుతున్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఆయనే కాబట్టి ప్రధానంగా అమిత్ షా రాజీనామా చేయాలి అనేటువంటి స్లోగన్ అయితే విపక్షాలలో గట్టిగా వినబడుతుంది. దీంతో పార్లమెంటు రావడానికి కూడా అమిత్ షా భయపడిపోయాడు. ఓ పక్క మోహన్ భగవత్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా, ఆ విద్యార్థులు మన పిల్లలే, వాళ్ళు దేశద్రోహులు కాదు, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారు, వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడవలసింది, వాళ్ళతో కూర్చుని మాట్లాడి చర్చించవలసింది, వాళ్ళపై దాడి చేయటం అనేది తప్పు అంటూ అమిత్ షా యొక్క వైఖరిని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను కూడా భయపెడుతున్నాయి. త్వరలో బీజేపీలో రాజకీయ పరంగా పెనుమార్పులు సంభవించబోతున్నాయనేటువంటి వార్తలు ఒక పక్క అయితే, ముఖ్యంగా ప్రభావితం చేస్తున్నటువంటి మరొక అంశం ఏదన్నా ఉందంటే బీహార్లో జరిగినటువంటి ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో బంకీపూర్ నియోజకవర్గంలో అసాధారణమైన రీతిలో బీజేపీ ఓడిపోవటం, తాను పోటీ చేసిన తొలి ఎలక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్త విజయం సాధించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, బీజేపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ నియోజకవర్గంలో సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ యొక్క సొంత నియోజకవర్గం. అతను సుమారు 4-5 సార్లు అక్కడ గెలిచారు, వాళ్ళ తండ్రి గెలిచాడు. 35 సంవత్సరాలుగా బీజేపీకి ఎంతో అండదండలు కలిగినటువంటి కంచుకోట లాంటి నియోజకవర్గంలో, అందున బీజేపీ పార్టీకి ప్రధాన బలం బ్రాహ్మణ ఓటర్సు, అలాగే అప్పర్ కాస్ట్ ఓటర్స్ అంతా కూడా బీజేపీకి బలం. అటువంటి ఓటర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. బ్రాహ్మణ వర్గాలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకమైపోయారు. కైస్తా అనేటువంటి నితిన్ నబీన్ సొంత సామాజిక వర్గంలో కూడా చీలిక ఏర్పడింది. వీటన్నిటి విషయంలో బీజేపీపై అసంతృప్తి పెరిగింది. అందువల్ల ఈ దేశంలో బీజేపీ యొక్క గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ప్రధానమంత్రి యొక్క ప్రాబల్యం మసకబారుతుంది, అమిత్ షా యొక్క ప్రభావం కూడా తగ్గిపోయింది అన్నటువంటి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా చెప్తున్నా, ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకు కూడా అడుగు పెట్టడానికి భయపడిపోయేంతగా భయపెట్టినటువంటి అంశంలో ఏదైనా ఉందంటే ఈ బంకీపూర్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు. అది దాంతోపాటు దీంతోపాటు జంజీల యొక్క ఉద్యమం, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ దమనకండ ఈ దేశంలో నలుమూలలకు కూడా వ్యాప్తింపజేసి సుమారు 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి యాంటీగా అయిపోయారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జంజీస్ అంతా కూడా బిలో 40 yearsకి సంబంధించినటువంటి వాళ్ళే. దీని ప్రభావం వ్యవస్థలపై, అన్ని వ్యవస్థలపై పడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పడింది, ప్రధానమంత్రిపై పడింది, పార్లమెంటుపై పడింది, విపక్షాలు కూడా అన్ని వ్యవస్థలపై కూడా ఈ జంజీ ఉద్యమం యొక్క ప్రభావం పడింది. దానికి తోడు బంకీపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి కూడా బీజేపీ పార్టీని పూర్తిగా మసకబార్చింది. ఆ గ్రాఫ్ అంతా తగ్గిపోయింది. రాహుల్ గాంధీ యొక్క గ్రాఫ్ ఈ దేశంలో విపరీతంగా పెరిగిపోయింది అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా బీజేపీ ధైర్యం చేయలేకపోయింది. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు గత ఏప్రిల్లో పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడదామని చూసినా ఒక మహిళా సాధికారిక బిల్లుతో కలిపి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే విపక్షాలు అంగీకరించలేదు.
దాంతో డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు వీగిపోయింది. కాబట్టి ఇప్పుడు వర్షాకాల సమావేశంలో దాన్ని ప్రవేశపెట్టాలి. డీలిమిటేషన్ బిల్లు ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అటువంటి విధానాన్ని తీసుకురావచ్చు. శాశ్వతంగా ఈ దేశంలో అధికారంలో ఉండొచ్చు. మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కానీ లేకపోతే క్రిస్టియన్ ఓటింగ్స్ కానీ ఇవేమీ లేకుండా ఈ దేశంలో పూర్తిగా హిందూ తత్వ దేశంగా దీన్ని మార్చివేయచ్చు అన్నట్టుగా కుట్ర పన్నుతున్నటువంటి బీజేపీ యొక్క కుట్రలన్నిటినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి జంజీలు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పూర్తిగా వారి యొక్క కళల్ని చెదరగొట్టేశారు అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్ ఇప్పుడు వర్షాకాల సమావేశంలో కూడా ప్రవేశపెట్టలేకపోయారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేరుగా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీని కలిసి బిల్లుకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక్కరోజు కూడా కలగలేదు. అమిత్ షా రాజీనామా చేయాలన్నట్టుగా బలమైనటువంటి వాదన వినబడుతున్న నేపథ్యంలో ఒకప్పుడు అమిత్ షా ఏ రాష్ట్రానికన్నా వెళుతుంటే అమిత్ షా వస్తున్నాడంటే ఏం జరగబోతుంది, ఈ రాష్ట్రంలో ఎవడికో మూడింది అన్నట్టుగా భయపెట్టినంత నేత ఈరోజు పార్లమెంట్లో అడుగు పెట్టడానికి జంజీ ఉద్యమం ఎఫెక్ట్కి కూడా వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు అన్నటువంటి వార్త జాతీయ మీడియాలోనూ అంతర్జాతీయ మీడియాలో కూడా కూడైకొస్తుంది. ప్రస్తుతానికైతే వర్షాకాల సమావేశాలు అయితే పూర్తయిపోయాయి. ఏ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు కానీ ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి బిల్లులు కానీ ఆమోదం పొందలేనటువంటి పరిస్థితి. ఒకవేళ శీతాకాల సమావేశాల్లో ఒకవేళ ప్రవేశపెడదామని అనుకున్నా అప్పటికి బీజేపీ యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఇప్పటికే ప్రజాగ్రహం పెళ్ళిబుక్కుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ యొక్క విధానాలను ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జంజీలు కానీ ఇతర పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్న స్లోగన్ ఏదన్నా ఉందంటే అమిత్ షాను భయపడుతున్నటువంటి స్లోగన్ అమిత్ షా హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జరిగినటువంటి ఉద్యమాన్ని చాలా లైట్గా తీసుకున్నారు బీజేపీ పార్టీ. కానీ చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. అర్ధరాత్రి పూట నరేంద్ర మోడీ వీడియోలు రిలీజ్ చేయవలసిన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలన్నటువంటి స్లోగన్ విషయంలో అమిత్ షా రాజీనామా చేస్తాడా, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దాడులను ధీటుగా ఎదుర్కొని నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాడా, ఏం జరగబోతుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంది స్థితి. ఒకవేళ శీతాకాల సమావేశాల్లో ఒకవేళ ప్రవేశపెడదామని అనుకున్నా అప్పటికి బీజేపీ యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ఇప్పటికే ప్రజాగ్రహం పెళ్ళిబుక్కుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ యొక్క విధానాలను ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జంజీలు కానీ ఇతర పార్టీలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్న స్లోగన్ ఏదన్నా ఉందంటే అమిత్ షాను భయపడుతున్నటువంటి స్లోగన్ అమిత్ షా హోంశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జరిగినటువంటి ఉద్యమాన్ని చాలా లైట్గా తీసుకున్నారు బీజేపీ పార్టీ. కానీ చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. అర్ధరాత్రి పూట నరేంద్ర మోడీ వీడియోలు రిలీజ్ చేయవలసిన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలన్నటువంటి స్లోగన్ విషయంలో అమిత్ షా రాజీనామా చేస్తాడా, లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దాడులను ధీటుగా ఎదుర్కొని నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాడా, ఏం జరగబోతుంది అన్నది మనం వేచి చూడాల్సి ఉంది.